కరమైనటువంటి అంశంగా మారిందనేది నా అభిప్రాయం. రైట్, ఒకసారి పేకెట్ ప్రసాద్ గారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే ప్రసాద్ గారు. దాదాపు అంటే 96 లెక్కల ప్రకారం అయితే 1998 లెక్కల ప్రకారం అయితే నిన్న కూలిపోయిన కేసీ 135 దాని కాస్ట్ అప్పట్లో $39.6 మిలియన్. ఈరోజు లెక్కేసుకుంటే అంటే వాళ్ళు అక్కడి నుంచి వస్తున్న అంచనాలు, అమెరికన్ పెంటగాన్ నుంచి వస్తున్న అంచనాలు $15 బిలియన్ నుంచి $20 బిలియన్ దాకా. అంటే మొత్తం 5 కూలిపోయాయని ఒక సమాచారం. బట్ నిర్దిష్టంగా ఒకటైతే కూలిపోయింది, ఎయిర్ ఫ్యూయలింగ్, అదే ఎయిర్లోనే ఫ్యూయల్ ఎక్కించే ఎయిర్ క్రాఫ్ట్ అది. అటువంటి అధునాతన టెక్నాలజీ అంటే దాదాపు $100 బిలియన్ నష్టం ఒక్క రోజులో వచ్చిన తర్వాత ఏ దేశమైనా ఊరుకుంటుందా అండి? ఇవాళ కాంగ్రెస్కి ఏం సమానం చెప్తాడు ఆయన? ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు ఆయన చెప్తుండగా న్యూయార్క్ టైమ్స్ బ్రౌజ్ చేస్తే పెద్ద స్టోరీ వచ్చింది. వాళ్ళ అమెరికన్ విధానాలని వ్యతిరేకిస్తూ మరి అది వాళ్ళ బాకా పత్రిక వాళ్ళే అంత పెద్ద లీడ్ స్టోరీ రాశారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రసాద్ గారు? అంటే మనము ఈ యుద్ధం మొదలైనప్పుడు కూడా ఇదే విషయం చర్చించుకున్నామండి. సో వీళ్ళు యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ 2 వారాల్లోనో వారం రోజుల్లోనో అయిపోతుందని చెప్తున్నారు. కానీ ఇది అవ్వదు. ఎందుకంటే ఇది ఎంత వీలైనంత వరకు అంత డ్రాగ్ చేస్తూనే ఉంటారు. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే వీళ్ళ స్ట్రాటజీ, ఇరాన్ స్ట్రాటజీ ఎలా ఉందంటే వాళ్ళకి ఈ ఎక్స్పాన్షన్ చేశారు. ఇందాక చెప్పారు, ఇంకా 31 డివిజన్స్ గా ఐఆర్జీసీని డివైడ్ చేయడము. ఇంకోటి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, అంటే హిజ్బుల్లా, హౌతీలు, ఇరాక్ లో ఉండే వాళ్ళకి సంబంధించిన మిలేషియాలు కూడా ఉన్నారు. హార్మోస్ దాంట్లో చెక్ పెట్టడం. ఇంకోటి యాక్చువల్లీ అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టన్నెల్ కానివ్వండి, అలాగే హాస్పిటల్స్ కింద నుంచి వెళ్తున్న టన్నెల్స్ వాటిలన్నింటినీ యూజ్ చేసుకోవడం. ఇంకా వీళ్ళ మెయిన్ ఇరాన్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ యుద్ధాన్ని గెలవడం కాదు, ఇక్కడ వాళ్ళ లిమిటేషన్స్ తెలుసు. కానీ ఈ యుద్ధాన్ని మిగతా శత్రు దేశాలు దాన్ని ఎఫర్ట్ చేయలేనంత కాస్ట్లీగా చేసేయడం. దాంట్లో ఈ అటాక్లు ఏవైతే జరుగుతున్నాయో లేకపోతే కరెక్ట్ గా వాళ్ళ టార్గెట్ ని చూస్ చేసుకుని అటాక్ చేస్తున్నారు. సో దీంట్లో ఈ యొక్క నిన్న మొన్న జరిగిన నష్టాలను మనం చూడొచ్చు అండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గ్రౌండ్ ఇన్వేషన్ నియర్ ఇంపాసిబుల్, అయ్యే పనే లేదు ఇక్కడ. సో నెక్స్ట్ మనకి ఇంకా మిగతా ఆప్షన్స్ ఏముంటాయి ఇక్కడ ఏంటంటే దీంట్లో మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యుద్ధం వల్ల యాక్చువల్లీ నిజంగా విన్నర్స్ ఎవరున్నారు అంటే ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా గెలిచిన వాళ్ళు ఎవరున్నారు అదొకటి చూసుకోవాలి మనము. నెక్స్ట్ మిగతావి ఈ ఎగ్జిట్ గోల్ ఏంటి ఇప్పుడు, ఎందుకంటే ఏదైనా ఒక యుద్ధానికి వెళుతున్నామంటే దానికి నిర్దిష్టమైన గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ ని అచీవ్ చేయలేకపోతున్నారు యుఎస్ కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ. ఇజ్రాయెల్ వాళ్ళకేంటి కంప్లీట్ రిజైమ్ చేంజ్ అయిపోవాలి, వాళ్ళకి అగేన్స్ట్ ఉండే ఈ హెజ్బుల్లాలు లేకపోతే హమాస్ వీళ్ళు ఎవరు ఉండకూడదు. అలా మిగతా యుఎస్ వాడికి ఏంటి ఈ న్యూక్లియర్ డీల్ ఏమైనా చేసేయాలి, కానీ ఫాస్ట్ గా విక్టరీ అయిపోవాలి. సో ఇవి ఏవి కానప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జిట్ గోల్ ఏంటి అనేది మనం చూసుకోవాలండి. సో ఈ ఎగ్జిట్ గోల్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు అవుట్ రైట్ నేను విక్టరీ చేసేస్తానని చెప్పినా సరే అయ్యే ప్రసక్తి కనిపించదు. న్యూక్లియర్ డీలా లిమిటెడ్ ఒకవేళ అయితే అంటే నెగోషియేషన్ చేసే కంట్రీస్ ఏవైనా ఉంటే, ఎందుకంటే బిగ్గెస్ట్ వీళ్ళకి నెగోషియేషన్ చేసే వాళ్ళు ఒమాన్ లేకపోతే ఖతార్ లేదా ఇరాన్ కి బిగ్గెస్ట్ కస్టమర్ ఎవరంటే చైనా. వీళ్ళు ఏమైనా నెగోషియేషన్ చెయ్యొచ్చా అనేది ఒకటి చూసుకోవాలండి. ఎందుకంటే మిగతా రిజైన్ కొలాప్స్ అనేది నేను అనుకోవడం అది అవ్వదు, వీక్ అయినప్పటికీ కూడా ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళు ఉంటారండి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ మూడిట్లో ఏదో ఒక అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనకి ఇంకో అంశం ఏంటంటే అసలు ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా ఎవరు బిగ్గెస్ట్ విన్నర్ అంటే నేను అనుకోవడం రష్యా అండి. సో రష్యా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వీళ్ళు ఇంటెలిజెన్స్ ఎలా సప్లై చేస్తూ వచ్చారో అలా సప్లై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయిల్ రెవెన్యూ కూడా పెరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డిఫెన్స్ ఇండస్ట్రీకి ఏంటంటే ఎంత మంది అయితే వీళ్ళు అందరు కొంటున్నారు, ఆ స్టాకులు అవన్నీ రికార్డ్ హైలో ఉన్నాయి వాళ్ళు గెలిచింది. ఇంకా ఇండైరెక్ట్ గా నెక్స్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియా. ఎందుకంటే మనం చూసాము వాళ్ళకి యాక్చువల్లీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే గ్యాస్ ప్రైజులు $64 కాదు, మినిమం $70 to $80 వెళ్తేనే కానీ
అదనపు ట్యాక్సులు ఏమి పెట్టకుండా వాళ్ళకి ఇంకా గడుస్తుంది అక్కడ అని సౌదీ అరేబియా అనుకున్నారు, అలా అయింది. మిగతా గల్ఫ్ లో ఉండే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే పర్ బ్యాలర్ రేట్లు పెరిగాయి కాబట్టి. ఇంకా ఇక్కడ చూసుకోవాలండి, ఈ కమోడిటీ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే ఆయిల్ లో వొలటాలిటీ మార్కెట్ ఉండేటప్పుడు వాళ్ళకి ఈ హెడ్జ్ ఫండ్స్ వీటిల మీద. భారత్ కంటారా ఏదో స్ట్రాటజిక్ గా అనుకుంటున్నాము, కానీ మనకి ఈ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల మనకి నష్టాలు కూడా బాగా జరుగుతున్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే అండి, అమెరికాకి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి ఎటు వెళ్ళాలి దిక్కు తోచని పరిస్థితి. వాళ్ళ యాక్చువల్ నేను అనుకోవడం, ఈ యుద్ధం వల్ల ట్రంప్ కి అమెరికాలో ఉండే ఆ డిఫెన్స్ లాబీకి వాళ్ళ అహంకారం మీద దెబ్బ కొట్టినట్టు అయింది. ఈ దెబ్బ నుంచి వాళ్ళు ఇంకా తేరుకోకపోవచ్చు ఇంకొక 4-5 సంవత్సరాలు. దాంతో పాటు నేను అనుకోవడం, ఇంకా ట్రంప్ కూడా బహుశా ఎక్కువ రోజులు ఉండడేమో, ఆయనను కూడా గద్దె దించేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తిరుగుబాటు మొదలవుతుంది. సరే, వాళ్ళకి ఆయిల్ కంపెనీలు అన్ని డబ్బులు బాగా సంపాదించుకుంటున్నా కానీ అక్కడ ఉండే జనాలకి విపరీతమైన కాస్ట్ పెరిగిపోతుంది. ఇక్కడ భారతదేశం లాగా కాదు, అక్కడ వాళ్ళు ఇక్కడ రేట్ పెరిగిందంటే ఇమీడియట్ గా వాళ్ళు ఆయిల్ ప్రైస్ అవన్నీ పెంచేస్తారు. ఇక్కడ మన వాళ్ళైనా కొంచెం ఎలక్షన్స్ లేకపోతే ఈ సబ్సిడీలు ఇవ్వడాలు ఇవన్నీ చూసుకుంటారు, కానీ అక్కడ అలా ఉండదు. సో దాంతో పాటు యూరోప్ కూడా ఇంకా అమెరికాని నమ్మదు. ఎందుకంటే ఆ రిలేషన్ అంటే అమెరికా స్లోగా ఐసోలేషన్ అయిపోతుంది. రైట్. యుక్రెయిన్ రష్యా యుద్ధం కూడా త్వరగా అయిపోయే అవకాశం కనిపిస్తోందండి. రష్యా వాళ్ళు ఏ ఒక్క మాట మాట్లాడకుండా దే ఆర్ ద బిగ్గెస్ట్ అండ్ ద ట్రూ విన్నర్స్ అండి. ఆ రెసిస్టెన్స్ పవర్, ఎందుకంటే ఏ దేశానికైతే ఆ న్యూక్లియర్ పవర్ తను రక్షించుకునే సామర్థ్యం ఉంటుందో వాళ్ళ నిజమైన విన్నర్స్. అంటే ఆర్థికంగా మనం ఎప్పుడైతే మన బార్డర్స్ ఇవన్నీ మనం సేఫ్ గా మనం ఫైట్ చేసే కేపబిలిటీస్ ఉంటాయో అప్పుడే ఆ దేశం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆర్థికంగా ఏదో ఒక విధంగా పురోగతి చెందొచ్చు. అందు గురించే కదా నార్త్ కొరియా మీద ఎవరు అటాక్ చేయలేకపోతున్నారు, అటాక్ చేయాలంటే భయపడుతున్నారు. సో వాళ్ళకి దేశంలో వాళ్ళు డిక్టేటర్షిప్ ఉందా లేదా సెకండరీ విషయం. కానీ మరి ఇప్పుడు యుఎస్ ఎంత మందితో అయితే దేశాలతో వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారో అక్కడ మొనార్కీ లేకపోతే ఆటోక్రసీ ఉన్నాయి కదా, అన్ని చోట్ల డెమోక్రసీలు ఏం లేవు. సో అందు గురించి మిగతా దేశాల్లోకి వెళ్ళి ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళకి ఒక సామంతులుగా చేసుకునే ప్రయత్నాల నుంచి యుఎస్ ఇంకా బ్యాక్ స్టెప్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. ఒకసారి కర్నల్ పరమేశ్వర్ గారి న్యూయార్క్ టైమ్స్ స్టోరీ